మెగా చీఫ్ అనే టాస్క్ జరుగుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. ఈ టాస్క్‌లో భాగంగా కొంచెం ఫిజికల్ టాస్క్ ఇచ్చి లాస్ట్‌లో ఐ యామ్ మెగా చీఫ్ అని విడివిడిగా ఉన్న లెటర్స్ బ్లాక్స్ ఇస్తారు. దాన్ని కరెక్ట్‌గా పైన నుండి కింద వరకు సెట్ చేయాలి. ఒక చిన్న మిస్టేక్‌లో పృథ్వీ ఓడిపోయి నబీల్ విన్ అవ్వడం జరిగింది. పృథ్వీ చేసిన తప్పు ఏంటంటే ఐకి, యామ్‌కి స్పేస్ ఇవ్వకుండా ఐ యామ్ అనే బ్లాక్స్ ఉన్న లెటర్స్ అరేంజ్ చేశాడు. లాస్ట్‌లో సంచాలక్‌గా ఉన్న ప్రేరణ కరెక్ట్‌గా డెసిషన్ తీసుకుంది. ఆమెది తప్పు ఏం లేదు. సంచాలక్‌గా ప్రేరణ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనుకుంటే కామెంట్‌లో ప్రేరణ కరెక్ట్ అని కామెంట్ చేయండి. అప్పటికి చెప్తూ ఉంది. కరెక్ట్‌గా చూసి బెల్ కొట్టు పృథ్వీ అని. యష్మి ఏమో నేను చెప్పలేదురా! నిఖిల్ చెప్పి ఉంటాడు. నేను బ్లాక్ సరిగ్గా అరేంజ్ చేయమన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అప్పటికి చెప్తూనే ఉన్నాను. నబీల్ అరేంజ్ చేయడానికి టైం పడుతుంది. కరెక్ట్‌గా చూసుకొని బెల్ కొట్టొచ్చు కదా! అని. అప్పుడు యష్మి వచ్చేసి పృథ్వీకి తెలియదంటమ్మా. ఐకి, యామ్‌కి స్పేస్ ఉంటుందని అంటుంటే నేనేం చేయలేను కదా యష్మి. నేను చెప్పకూడదు కదా! అందుకే ఎవరికీ చెప్పలేదు. అండ్ టీమ్‌కి కూడా కామ్‌గా ఉండమన్నాను. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఐకి, యామ్‌కి అపాస్ట్రఫీ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఏంటో వీళ్ళు 'బిగ్ బాస్' కి ఎక్కడ దొరికారో తెలీదు గానీ మరి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు. చిన్న పిల్లోడికి అడిగినా కూడా చెప్తారు. ఐకి, యామ్‌కి స్పేస్ వస్తుందని. టాస్క్‌లో పృథ్వీ చాలా బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ, ఒక చిన్న మిస్టేక్ వల్ల చీఫ్ అవ్వలేకపోయాడు. నబీల్ స్లో అండ్ స్టడీగా ఆడినా, స్లోగా చేసినా లాస్ట్‌కి గెలిచాడు. సో, లైఫ్‌లో కూడా ఎవడు ఏదో చేస్తున్నాడని మీరు కూడా అదే చేయాలి అనుకోకండి. మీరు చేసే ప్రాసెస్‌ని నమ్మండి. మీరు ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అవుతారు.